వరంగల్ జిల్లాలో ఎలక్షన్ వార్ తగ్గఫార్గా సాగుతుంది. ఓరుగల్లు రాజకీయాలు నువ్వా నేనా రేంజ్లో విమర్శలు ప్రతి విమర్శలతో సమ్మర్ను మించి కాక పుట్టిస్తున్నాయి. పార్లమెంటు బరిలో సై అంటే సై అంటూ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఒక గూటి పక్షులే ప్రత్యర్థులుగా మాటల దాడికి దిగుతున్నారు. దీంతో కౌంటర్ అటాక్లు, సెటారికల్ కామెంట్లతో ఓరుగల్లులో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతుంది. మొన్నటి వరకు ఒక గూటి పక్షులే, కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఆలింగనాలు చేసుకున్న మిత్రులు కాస్త పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతలా రాజకీయ శత్రువులు అయ్యారు. కడియం శ్రీహరి కూతురు కావ్య, మారపల్లి సుధీర్, ఆరూరి రమేష్ కొద్ది రోజుల ముందుకు వరకు గులాబీ దళంలో పార్టీ కోసం పనిచేశారు. అయితే తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ ముగ్గురులో ఇద్దరు పార్టీ ఫిరాయించేశారు. కడియం కావ్య హస్తం చేయి అందుకుంటే ఆరూరి రమేష్ కాషాయం జెండా కప్పుకున్నారు. అలా కండువా మారిపోయారో లేదో ఇలా గెలుపు వ్యూహాలు రచిస్తూ పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో తగ్గేదేలే అంటూ రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రజల్లో వారిని పలుచన చేసే పనిలో పడ్డారు. వరంగల్ పార్లమెంట్ బరిలో దిగిన ముగ్గురు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. కడియం కావ్య తన తండ్రి ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఆమెకు బీఆర్ఎస్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం లేనప్పటికీ శ్రీహరి బిడ్డగా దశాబ్ద కాలంగా కావ్య అందరికీ సుపరిచితులే. అలాగే సుధీర్ కుమార్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. ఇక ఆరూరి రమేష్ 2004 ఎన్నికల తర్వాత కొంతకాలానికి పీఆర్పీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన కొద్ది రోజుల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే శ్రీహరికి ప్రాధాన్యతనిస్తూ సిట్టింగ్ ఎంపీ పస్నూర్ని పక్కన పెట్టి టికెట్ ఆశిస్తున్న ఆరూరిని కాదని పార్లమెంట్ పోర్లో కడియం కావ్యకు అవకాశం కల్పించింది బీఆర్ఎస్ హైకమాండ్. ఆ సమయంలో ఆమెకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. కేవలం కడియం శ్రీహరి కుమార్తెగానే పార్టీ అధిష్టానం కావ్యకు టికెట్ ఇచ్చింది. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు రాజకీయ ఎత్తుగడతోనే గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ వ్యూహం ఫలించలేదు. ఆయన ఊహించినట్టే కడియం షాక్ ఇస్తూ పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ తన కూతురు విజయం అంత సులువు కాదని భావించిన శ్రీహరి కాంగ్రెస్ హవా నడుస్తుండటంతో ఆ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇచ్చిన అవకాశం కూడా వద్దనుకొని కూతురుతో సహా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. గత 5 ఏళ్లుగా తన కూతురు కావ్యం రాజకీయ వారసురాలిగా రంగప్రవేశం చేయించేందుకు కడియం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముందుగా స్టేషన్ కన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దించాలనుకున్నారు. కానీ స్థానిక రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేని కారణంగా అది సాధ్యం కాలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ టీం ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. అందులో భాగంగానే కడియం శ్రీహరి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కూతురుతో సహా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్లో చేరితేనే తన బిడ్డ విజయం ఖాయమని భావించే కడియం ఈ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కడియం మినహా అన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. దీంతో తాను కూడా ఆ పార్టీలో చేరితే కాంగ్రెస్ బలం ఏకపక్షంగా మారి తన బిడ్డ గెలుపు సులువవుతుందని భావించారు కడియం శ్రీహరి. కడియం కావ్య బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పడంతో ఉద్యమకారుడైన మారపల్లి సుధీర్ను బరిలో దించింది బీఆర్ఎస్. సుధీర్ కుమార్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ముందున్నారు. పార్టీకి ఆయన సేవలు గుర్తించి హన్మకొండ జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించారు కేసీఆర్. ముందు నుంచి పార్టీకి కేసీఆర్తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు విధేయుడిగా ఉన్నారు సుధీర్ కుమార్. ఏనాడు పార్టీని ఇబ్బందులు పెట్టిన సందర్భం లేదు. పైగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, విద్యావంతుడు, జెడ్పీ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. దీంతోనే కేసీఆర్ మారపల్లికి అవకాశం కల్పిస్తూ టికెట్ ఇచ్చారు. మరోవైపు ఈ నిర్ణయంతో ఉద్యమకారులను గౌరవించినట్లు ఉంటుందని, తనపై వస్తున్న విమర్శలకు కొంతైనా చెక్ పెట్టవచ్చని భావించారు కేసీఆర్. దీంతోనే సుధీర్ కుమార్ను పార్లమెంట్ ఎన్నికల రేసుకు ఎంచుకున్నారు. మరోపక్క ఆరూరి, కడియం పార్టీ ఫిరాయించడంతో కేడర్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ సెంటిమెంట్ పంచాలంటే ఉద్యమకారుడనే బ్రాండ్ ఉపయోగపడుతోందన్న ఎత్తుగడ వేశారు. తాటికొండ రాజయ్యకు టికెట్ ఇస్తే పార్టీని కాదన్న వ్యక్తిని పిలిచి అవకాశం ఇచ్చారనే విమర్శలకు తావిచ్చినట్టు అవుతుందని బీఆర్ఎస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక తనకు టికెట్ దక్కదని ముందే పసిగట్టిన ఆరూరి రమేష్ ఈ గట్టు నుంచి బీజేపీ గట్టుకు చేరిపోయారు. కాషాయం కండువాకు ముందు ఆరూరి హైడ్రామా ఓ రేంజ్లో నడిచింది. బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ స్వయంగా కేసీఆర్ఏ మంతనాలు జరిపారు. అయితే వారి ముందు తలూపిన ఆరూరి ఆ తర్వాతే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఆరూరి ఆశించినట్టే కమల్నాథులు ఆయనకు టికెట్ ఇవ్వడంతో ఎంపీ అభ్యర్థిగా కావ్య మారేపల్లిపై ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే ఆరూరి బీజేపీలో చేరికపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఆయనపై వచ్చిన భూ కబ్జాలు, అవినీతి ఆరోపణల నుంచి రక్షణ లభిస్తుందనే వ్యూహంతోనే కాషాయం కండువా కప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. వర్ధనపేట ఎమ్మెల్యేగా ఆయన భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే బీజేపీకి సరైన అభ్యర్థి లేకపోవడం, ఆర్థిక బలం, మాదిగ సామాజిక వర్గం, స్థానికుడు మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆరూరికి బీజేపీ గాలం వేసినట్లు తెలుస్తోంది. ఇక ఇలా కడియం కావ్య, ఆరూరి రమేష్ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ బీజేపీల నుంచి బరిలో దిగడంతో ఒక గూటి పక్షులే ఇప్పుడు ప్రత్యర్థులుగా పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఎవరికి వారు తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తున్నారు ఆరూరి రమేష్, మారేపల్లి. కడియం దళితులను ఎదగనివ్వలేదని, ఆయన ఎంతో మంది దళిత నాయకుల అవకాశాలను కడియం లాక్కున్నారని ఫైర్ అయ్యారు. కడియం కావ్య అసలు స్థానికురాలే కాదని, గుంటూరుకు చెందిన మహమ్మద్ కావ్యకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు. వీరికి కావ్యతో పాటు కడియం కూడా కౌంటర్ ఇచ్చారు. తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది అంటూ విమర్శలను తిప్పికొట్టారు. ఆరూరి రమేష్ మాత్రం కడియం పైన విరుచుకుపడుతున్నారు. కడియం స్వార్థపరుడని, మాదిగలను అంచివేశారని, మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి బాధ్యుడిగా మారి పనిచేశారని విమర్శించారు. ఇక విమర్శలు ప్రతి విమర్శలతో ఓరుగలు రాజకీయం వేడెక్కింది. ఎన్నికలకు సమయం ఉండడంతో వీరి మధ్య డైలాగ్ వార్ మరింత ముదిరే అవకాశం కూడా ఉంది. మరి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసిలో ఉన్న ముగ్గురిలో ప్రజలు ఎవరి వైపు ఉంటారు? విజయం ఎవరికి వర్తిస్తుంది? వరంగల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.